నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ నిపుణులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా అదేవిధంగా భారత్ మధ్య మైత్రి ఎలా ఉంది ప్రస్తుతం? మొన్నేమో అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారైతే మన దేశం మీద అయితే స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది మాకు. అదేవిధంగా భారత్ మీద ఎటువంటి కక్ష లేదు, ద్వేషం లేదు అన్న వ్యాఖ్యలు కూడా ఆయన మాట్లాడారు. ట్వీట్ చేశారు. దానికి మన ప్రధాని మోదీ గారు కూడా ధన్యవాదాలు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఈ మైత్రి మరి ఉద్దేశపూర్వకంగా చేసినట్ట, వ్యూహం ఉందా, లేకపోతే ఎట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు మనము? మనకు అమెరికాకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు చాలా చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పటిప్పట్లో కోలుకునేటువంటి నాకు పరిస్థితులు కనిపించట్లేదు. బహుశా ఇది ఒక 2-3 దశకాలు పట్టొచ్చు. ఇప్పుడిప్పుడే కాదు. ఎందుకంటే 3 ఏళ్లలో డొనాల్డ్ ట్రంప్ దిగిపోతారు. దిగిపోయి ఇంకెవరో రాష్ట్రపతి వస్తారు. అయినా కానీ కూడా మన ఇద్దరి సంబంధాలు కోలుకోలేనటువంటి దెబ్బ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కొట్టడం జరిగింది. సరే, ఆయన మోదీ ఇస్ అ గ్రేట్ గాయ్, మోదీ ఇస్ అ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, మై ఫ్రెండ్, ఇవి ఏం చెప్పినా కానీ కూడా ఈ రోజు అమెరికా మీద నమ్మకము అన్నటువంటిది ఇదే మన దేశం కోల్పోయింది. ఆర్ రదర్ అమెరికా కోల్పోయింది. మనం దాని మీద నమ్మేటువంటి పరిస్థితి లేదు. మనం అమెరికాను నమ్మం. కాబట్టి ఈ రోజు ఒకటి చెప్పి రేపు ఇంకేం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి అమెరికా నుంచి మనం కంప్లీట్ గా ఒక విధమైనటువంటి డీరిస్క్ చేసుకొని అనుసంధానం కాకుండా మన పాలసీలు ఏవో మనం పెట్టుకునే ప్రయత్నం మనం ఇంకా ఉధృతంగా చేస్తాం. ఆల్రెడీ మనం ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టాం. మోదీ గారు ప్రధాని అయినప్పుడు 2014లో రమారమి 75 నుంచి 80% మన విదేశీ నిలువలు ఏవైతే ఉన్నాయో, ఫారెక్స్ రిజర్వ్స్, అవి డాలర్ టర్మ్స్ లో ఉండేవి. ఈ రోజు మనకు ఆల్మోస్ట్ $700 బిలియన్ మనకు ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటే దాంట్లో 50% మాత్రమే మనం డాలర్ టర్మ్స్ పెట్టుకున్నాం. అంటే రమారమి 20 నుంచి 25% డాలర్ డిపెండెన్సీ తగ్గించుకున్నాం. రెండు ఇంకేం చేస్తున్నామంటే మోదీ గారు వచ్చినప్పటికీ 400-450 వరకు మెట్రిక్ టన్నుల బంగారం ఉండేది మన దేశంలో. 450 మెట్రిక్ టన్నులని ఇప్పుడు ఆ రమారమి 900 మెట్రిక్ టన్నుల దాకా 10 సంవత్సరాల్లో పెంచారు. అంటే 70 సంవత్సరాల్లో మనం ఎంత బంగారం నిల్వ పెట్టుకున్నామో అని డబుల్ చేశారు 10 సంవత్సరాల్లో మోదీ గారు. అది కూడా ఫారెక్స్ రిజర్వ్స్ లో చూపిస్తారు. కాబట్టి మనం క్రమేపీ అమెరికా నుంచి దూరం వెళ్తున్నాం. రీసెంట్ గా ఈ టారిఫ్లు మన మీద 50% సుంకాలు వేసిన తర్వాత ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే కనుక మనకు బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్లతోటి వాణిజ్యం అనేది రూపాయలతో కానీ వాళ్ళ కరెన్సీలోనే చేస్తామని మనం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి డాలర్తో మనం వాణిజ్యం చెయ్యం. అంటే ఏంటి, బేసిక్ గా మనకు బ్రిక్స్ లో ఉన్నది ఏంటి, పెద్ద పెద్ద దేశాలు 3. భారతదేశము, చైనా, తర్వాత రష్యా. ఈ 3 చాలా పెద్ద దేశాలు. బ్రెజిల్ ఒక మోస్తరు దేశం, సౌత్ ఆఫ్రికా చాలా చిన్న దేశం. తర్వాత మనకి ఇథియోపియా లాంటివి, ఈజిప్ట్ లాంటివి, ఇరాన్ లాంటివి ఇంకో 3-4 దేశాలు యాడ్ అయినాయి. కానీ బట్ ఓవరాల్ గా ఈ 3 దేశాలు చాలా పెద్ద దేశాలు. మనకు చైనాతో కానీ లేదా మనకు రష్యాతో కానీ మనం బ్రెజిల్తో కానీ మనము భారతీయ రూపాయలలో కానీ వాళ్ళ కరెన్సీలో యువాన్ కానీ రూబుల్స్ లో కానీ మనం వాణిజ్యం చేసుకుందాం నిర్ణయించాం. అంటే డాలర్ ని మనం ముట్టబోవట్లేదు. ఎదిగేటువంటి ఎకానమీస్ ఇవే రెండే, చైనాను, భారతదేశం. వీళ్ళు డాలర్ ని తిరస్కరిస్తే డాలర్ పరిస్థితి ఏమవుతుంది? అందుకనే ఆ బెదిరింపులకే మీరు చూస్తే కనుక టారిఫ్లన్నీ కూడా బ్రిక్స్ దేశాల మీద వేశాడు. ఒకరొక కారణం చెప్పాడు. మనకేమో ఆ రష్యా నుంచి చమురుకుంటున్నామని చెప్పి మన మీద వేస్తే బ్రెజిల్ మీద అదే సేమ్ 50% వేశాడు. బ్రెజిల్ ఏం పాపం చేసింది? అసలు ఈ సుంకాలన్నీ ఎందుకు వేస్తున్నాను అంటే మా దేశంలో తయారైన వస్తువులు మీరు ఎవరు కొనుక్కోవట్లేదు, మీ దేశంలో తయారైనవని మా మీద డంప్ చేస్తున్నారు, అందుకని వేస్తున్నాను అని ఫస్ట్ ఆయన ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రెజిల్ కి సంబంధించి ఎగ్జాక్ట్ గా ఉల్టా. అమెరికా నుంచి బ్రెజిల్ ఎక్కువ కొనుక్కుంటుంది, బ్రెజిల్ నుంచి అమెరికా చాలా తక్కువగా ఉంటుంది. అయినా వాళ్ళ మీద 50% ఎందుకు వేశాడు? కాబట్టి ఆయన చెప్పే లాజిక్ ఏం సంబంధం లేదు. ఈ డాలర్ ఎక్కడ దాని అస్తిత్వం కోల్పోతుందని దానికి వ్యతిరేకంగా ఏ దేశాలు పనిచేస్తున్నా వాళ్ళ మీద కక్ష తీసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. గతంలో సద్దాం హుసేన్ కానీ లేదా ముమార్ గదాఫీ కానీ వీళ్ళు ఏంటంటే డాలర్ కాకుండా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చమురు వేరే కరెన్సీస్ లో అమ్మే ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళని చంపేశారు. సో అదే పరిస్థితి ఈ రోజు ఈ సుంకాల ద్వారా, ఈ టారిఫ్ల ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ రోజు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి లేనే లేదు. మోదీ గారు 2014లో వచ్చినప్పుడు ఆయన అమెరికాతో వాణిజ్యం మైత్రి పెంచుకుందామని ప్రయత్నం చేశారు. మనకు మోదీ గారు వచ్చినప్పుడు ఈ ప్రయత్నాలు చాలా చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు యుద్ధ విమానం తేజస్ యుద్ధ విమానం ఏదైతే ఉందో దాంట్లో ఇంజిన్ గురించి చర్చ జరిగినప్పుడు
చాలా కాలంగా వాళ్ళు అమెరికన్ ఇంజిన్ పెడదామా వద్దా అని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే తేజస్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్దాము. ఇంజిన్ మన దేశంలో ఇంజిన్ లేదు కదా, అమెరికా నుంచి కొందామని చెప్పి మనం జీఈ జనరల్ ఎలక్ట్రిక్ నుంచి 404 అనే ఇంజిన్ మనం కొన్నాం. ఆ ఇంజిన్ యొక్క డిజైన్ దాని ఆధారంగానే మొత్తం తేజస్ డిజైనింగ్ అంతా జరిగింది. మిగతా ఎయిర్క్రాఫ్ట్ డిజైనింగ్ జరిగింది. సో మైత్రి బాగానే ఉంది కదా, వాళ్ళు ఇస్తారు కదా అని అనుకున్నాము. 2.5 సంవత్సరాలు డిలే చేశారు. 2.5 సంవత్సరాలు డిలే చేసి ఇప్పుడు కూడా ఏంటంటే నెలకి 2 ఇస్తామంటున్నారు. ఇంతవరకు మార్చి నుంచి ఇంతవరకు 2 ఇంజన్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ లో ఇవ్వాల్సిన 2 ఇంజన్లు ఇవ్వలేదు మనకి. సెప్టెంబర్ లో 3 ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. కాబట్టి ఈ రోజు అమెరికాని ఈ రోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మనం కనుక పాకిస్తాన్ లాగా F-16లు ఇవన్నీ కూడా మనం అమెరికా నుంచి కొనుంటే మన పరిస్థితి ఏమై ఉంటుంది? ప్రతి నట్టు బోల్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. మనం తయారు చేసుకోవడానికి వీల్లేదు. ఈ ఆంక్షలన్నీ పెట్టుండేవాడు. ఒక్కసారి ఇరుక్కున్నామంటే రేపు మనం చైనా తోట పాకిస్తాన్ యుద్ధానికి వెళ్తే కనుక మీరు యుద్ధం చేయడానికి వీలు లేదు అంటే వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ పని కూడా చేయరు. ఎందుకంటే దాని స్పేర్ పార్ట్స్ ఇవ్వరు వాళ్ళు, దాని సాఫ్ట్వేర్ వాళ్ళ అధీనంలో ఉంటుంది. కాబట్టి అమెరికా తోటి మనం దగ్గర అవుదాము, అమెరికాతో మైత్రి పెంచుకుందామని ప్రయత్నం చేసినా ఈ రోజు అమెరికా అంటే నమ్మకం భారతదేశంలో లేదు, భారత ప్రభుత్వానికి లేదు. వాళ్ళని నమ్మితే చాలా ఇబ్బంది. అందుకనే మనం ఏం చేసామంటే అమెరికా దగ్గర నుంచి కొనుగోళ్లు అన్ని కూడాను మన క్రిటికాలిటీ ఏది ఉందో, మనకు స్ట్రాటజీగా ఏది అవసరమో అవి కొనుక్కోలేదు. ఇంకేమో కొన్నాం మనం. వాళ్ళ ఫీల్డ్ గన్స్ కొన్నాం, బోఫోర్స్ లాంటివి 777 గన్స్ కొన్నాం. అవి మన కళ్యాణి గ్రూప్, మనకు ఎల్ఎన్టీ వీళ్ళు తయారు చేయగలరు మన దేశంలో. అయినా అమెరికా దగ్గర నుంచి ఊరికే కొన్నాం. అలాగే అపాచీ హెలికాప్టర్స్, మనకు తర్వాత చినాక్ హెలికాప్టర్స్ ఇవి కొన్నాం. అది హెచ్ఎల్ కూడా తయారు చేయగలదు. కాబట్టి వాళ్ళ మీద కంప్లీట్ గా ఆధారపడకుండా మనం చాలా ప్రికాషన్ తీసుకున్నాము. అన్ఫార్చునేట్ తేజస్ లో మాత్రం మనం ఇరుక్కున్నాము. అదొకటి మనం క్రమేపీ రాబోయే ఒక 10 సంవత్సరాలు దానికి కూడా దూరం వెళ్తాం. కాబట్టి అమెరికాని ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇచ్చినా కానీ కూడా ఆయన మనల్ని పౌరుతో స్టేట్మెంట్ ఇస్తే మనం కూడా పౌరుతో స్టేట్మెంట్ ఇస్తాం. అంతే, అంతకు వాళ్ళ జోలికి మనం వెళ్ళము. వాళ్ళ నుంచి డీకపుల్ అయ్యే ప్రయత్నమే చేస్తాం. ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటిదాకా 50% టారిఫ్ ఎందుకు తగ్గించలేదు? కాబట్టి మనం ఆయన చెప్పే విషయాలు మనం పెద్ద పట్టించుకోము. వాళ్ళు ఏం చేస్తున్నారో దాని ఆధారంగానే మన ప్రవర్తన కూడా ఉండబోతుంది. ఓకే, ఇప్పుడు మామి గిరిధర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఆంక్షలు విధించడంలో కలిసి రావాలని చెప్పి కూడా యూరోపియన్ యూనియన్ అమెరికా కోరిన నేపథ్యంలో భారత్ కు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటే ఏం చెప్తారు సార్? నిజంగా ఈ రోజు యూరోప్ మన మీద ఆంక్షలు విధించేటువంటి ఆలోచన ఉందా లేదా మనం చెప్పలేము. ఎందుకంటే అమెరికా ఒత్తిడి వాళ్ళ మీద ఇంకా విపరీతంగా పెరిగిందంటే ఇప్పుడు వాళ్ళ మీద కూడా టారిఫ్లు వేయడం మొదలు పెడితే ఇప్పుడు యూరోప్ నుంచి 15% యూరోప్ మీద ట్యాక్స్ వేసాడు, ఆయన టారిఫ్ వేసాడు. భారతదేశం మీద వాళ్ళు మన మీద ఆంక్షలు విధించకపోయి మన దగ్గర చమురుకుంటేనో ఇటువంటి ఏమైనా చేస్తే అది 15%, 25%, 30% చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి గతి లేని పరిస్థితుల్లో మన మీద వాళ్ళు ఏదో ఒక టారిఫ్లు వేయడమో ఆంక్షలు విధించడమో చేసే పరిస్థితి రావచ్చు, తెలియదు మనకి. కానీ ఇవన్నీ చేయడం వల్ల యూరోప్ క్షీణిస్తుంది. ఈరోజు యూరోప్ పరిస్థితి ఏంటంటే కనుక ఈ గ్లోబలైజేషన్ దృష్ట్యా కంప్లీట్ ప్రపంచవ్యాప్తంగా ఒకరి మీద ఒకరు ఆధారపడినటువంటి ప్రపంచం తయారైంది. కాబట్టి ఈరోజు ఒకరి మీద ఒకరు ఆంక్షలు వేసుకుంటూ వెళ్తే కనుక అందరు మొత్తం ప్రపంచ ఎకానమీ అందరూ కూడా దాన్ని దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం దెబ్బతింటుంది, మరి యూరోప్ దెబ్బతినకుండా ఉంటుందా? యూరోప్ లో తయారవ్వాలని మన దేశంలో తయారై వెళ్తాయి. ఈ రోజు బోయింగ్, మనకు అమెరికన్ బోయింగ్ తయారు చేస్తుందంటే కనుక, ఈ విమానాలు తయారు చేస్తుందంటే కనుక 30 దేశాల నుంచి వాడు పార్ట్స్ తెచ్చుకుంటున్నారు. భారతదేశం నుంచి కూడా వెళ్తున్నాయి. హైదరాబాద్ లోనే మనకు టాటా బోయింగ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచలాజ్ ఇస్తున్నారు, దాని యొక్క బాడీని తయారు చేస్తున్నారు ఇక్కడ. అలాగే మన దేశం నుంచి ఇంకా చాలా సబ్ కాంపోనెంట్స్ వెళ్తున్నాయి. 30 దేశాల నుంచి కాంపోనెంట్స్ తెచ్చుకొని అమెరికాలో దాన్ని అసెంబ్లీ చేసి వాళ్ళు బయటకు అమ్ముతున్నారు. ఈరోజు మొత్తం నట్టు బోల్ట్ అమెరికాలో తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే యూరోప్ కూడా అంతే. యూరోప్ లో కూడా 100% వాళ్ళు యూరోప్ లో చేసేటువంటి పరిస్థితి లేదు. చైనా నుంచి, భారతదేశం నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని దేశాల నుంచి వాళ్ళు సరుకులు తెచ్చుకుంటే గానీ తయారవ్వవు. ఈరోజు స్విట్జర్లాండ్ లో చాక్లెట్ తయారవుతుందంటే స్విట్జర్లాండ్ లో కోకో ప్లాంట్స్ లేవు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మనకు ఆఫ్రికా నుంచి తెచ్చుకోవాలి వాళ్ళు. కాబట్టి ఈ డిపెండెన్సీ అనేది ప్రపంచంలో ఇంకొక దేశం మీద ఆధారపడడం అన్నది మొత్తం అన్ని దేశాలకు ఉన్నాయి. కాబట్టి ఆంక్షలు విధిస్తే నష్టపోయేది వాళ్లే. ఈరోజు రష్యా మీద ఆంక్షలు విధించి రష్యా నుంచి చమురు, గ్యాస్, పెట్రోలియం ప్రొడక్ట్స్ తక్కువ ధరలో వస్తున్నటువంటి వాళ్ళని కట్ చేయడం వల్ల చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 2-3 రెట్లు ఎక్కువ ధర వెచ్చించి అమెరికా నుంచి కొనాల్సిన పరిస్థితి ఈరోజు యూరోప్ ఉంది.
తక్కువ ధరలో వాళ్ళకి వచ్చేటువంటి ఆయిల్, గ్యాస్ కట్ చేసిన వల్ల ఈరోజు జర్మనీ, ఫ్రాన్స్ మేజర్ ఎకానమీస్ ఏవైతే యూరోప్ లో ఉన్నాయో వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, గణనీయంగా పెరిగింది. దాంతో ఈ రోజు కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ దేశాలన్నీ కూడా రెసెషన్ లోకి వెళ్తున్నాయి. వాళ్ళ గ్రోత్ 1%, 0.5%, కొన్ని అయితే -0.2, 0.3 ఈ లెవెల్లో ఉన్నాయి వాళ్ళ జీడిపి గ్రోత్ అన్ని కూడా. రాబోయే 2 సంవత్సరాల్లో మనం జర్మనీని ఎందుకు ఓవర్టేక్ చేస్తున్నాము? ఎందుకంటే వాళ్ళ ఎకానమీస్ పడిపోతున్నాయి. మనది అంత గొప్పగా పెరిగినా పెరగకపోయినా వాళ్ళ ఎకానమీస్ మనకంటే చాలా ఫాస్ట్ గా నాశనం అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇదే అమెరికా ఒత్తిడి వల్ల వాళ్ళ యొక్క దేశ భద్రతను, దేశ సెక్యూరిటీని, ఎనర్జీ సెక్యూరిటీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు దూరం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. మనం అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి అమెరికా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం ఓకే. ఇప్పుడు రక్షణ రంగంలో విదేశీ పరిజ్ఞానంపై భారత్ పురోగతి చెందిందా అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా జరగలేదని ఎలా అంటాం మనం? మన ఆపరేషన్ సింధూర్ లో మనం మెజారిటీ అన్ని మనమే వాడుకున్నాం కదా. ఇన్ఫాక్ట్ మనకు S-400 బహుశా 2, 3 మిసైల్స్ తప్ప మనం వాడలేదు. మిగతా అన్ని కూడాను బ్రహ్మోస్ వాడాము. తర్వాత ఆకాష్ మిసైల్స్ వాడాము. ఆకాష్ తీర్ ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అవి వాడాము మనము. అవన్నీ భారతదేశంలో తయారైనటువంటి ప్రొడక్ట్స్ అవి. ఆకాష్ తీర్ అంటే కంప్లీట్ గా మనవే. ఆకాష్ తీర్ అన్నది మనకు దగ్గర ఉన్నటువంటి చాలా అస్త్రాలు ఉన్నాయి. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, క్రూజ్ మిసైల్, బాలిస్టిక్ మిసైల్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, తర్వాత మనకు రేడియేషన్ టెక్నాలజీ, ఇటువంటి ఒక 20-25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శక్తులన్నింటినీ అనుసంధానం చేశాం. ఆ సాఫ్ట్వేర్, ఆ టెక్నాలజీ మనదే, ఎవరు మనకి ఇవ్వలేదు, మనమే చేసుకున్నాం. S-400 ఈ రోజు రష్యా ఫెయిల్ అవుతోంది. యుక్రెయిన్ వేస్తున్న బాంబులను వాడు తట్టుకోలేకుండా ఉన్నారు. యుక్రెయిన్ వేసే బాంబులను S-400 ఆపలేకపోతుంది. కానీ అదే S-400 మనకు పనిచేసింది. అలాగే బరాక్ అన్న మిసైల్స్ మనకు ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం. ఈ రెండింటి వాళ్ళ టెక్నాలజీ వేరే, వీళ్ళ టెక్నాలజీ వేరే, లాంగ్వేజ్ వేరే, సాఫ్ట్వేర్ వేరే, అన్ని వేరే. ఈ రెండింటిని అనుసంధానం చేసే టెక్నాలజీ మనం చేసాం. అలాగే ఆకాష్ మిసైల్స్ ఈ రోజు మాక్సిమం పాకిస్తాన్ కి ఎంత నష్టమైందో వాళ్ళ ఎయిర్ బేస్లు ఇవన్నీ ధ్వంసం చేయడానికి మనకు ఆకాష్, బ్రహ్మోస్ ఈ రెండే వెళ్ళి కొట్టొచ్చింది. కాబట్టి మన రక్షణ రంగంలో మనం 2014లో ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా గణనీయంగా మార్పులు వచ్చాయి. కీలకంగా ఏంటంటే అంతవరకు మనం శాంతిని కోరుకునే దేశము, గాంధీవాదము, తర్వాత బుద్ధుడు పుట్టిన దేశం, ఇటువంటి భావజాలాలని పెట్టుకుని అనవసరంగా మన దేశం యొక్క రక్షణ రంగాన్ని కుదేలు చేసుకున్నాం. మనమే దాన్ని కంప్లీట్ గా నాశనం చేసుకున్నాం. అందుకనే 2014 మోదీ గారు వచ్చేసరికి భారతదేశం ప్రపంచంలో హైయెస్ట్ ఈ డిఫెన్స్ రంగంలో కొనుగోలు చేసే దేశంగా నిలిచింది. మనం నంబర్ 1 స్థానంలో ఉన్న, 2వ స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. ఈ రోజు అలా కాకుండా మనం ఎక్స్పోర్ట్స్ మొదలు పెట్టాం. 23,000 కోట్లు గత సంవత్సరం మనం ఎక్స్పోర్ట్ చేశాం. రాబోయే 2 సంవత్సరాలలో బహుశా మనం 50 కోట్ల టచ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఇంపోర్ట్ చేసే దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసే దేశంగా ఈరోజు ఎదుగుతున్నాం. మన దేశంలో ఆల్మోస్ట్ అక్కడి నుంచి తెచ్చేవన్నీ కూడాను మనం మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. లాస్ట్ షిప్ రష్యా నుంచి వచ్చింది, INS తమాల్ అని గత నెలలో వచ్చింది. మన ప్రభుత్వం అనౌన్స్ చేసింది, ఇంక దీని తర్వాత షిప్పులు ఏవి కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోము, అన్ని మన దేశంలో తయారవుతాయని చెప్పారు. ఆల్రెడీ మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా మన కొచ్చిన్ షిప్ యార్డ్ లో INS విక్రమ్ మనమే తయారు చేసుకున్నాం. ఇప్పుడు 3వది కూడా భారతదేశంలో తయారవబోతుంది. కాబట్టి మనం క్రమేపీ విదేశీ డిపెండెన్సీస్ నుంచి మన దేశంలో తయారు చేసుకునే శక్తిగా ఈరోజు ఎదుగుతున్నాం. ఓకే. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాపై ముఖ్యంగా ఇండియన్స్ పై జరుగుతున్న వ్యతిరేకతను మీరు ఎట్లా చూస్తారు సార్? ఖండిస్తారా లేదా ఏం చెప్తారు సార్? తప్పకుండా ఖండించవలసిందే, ఎవరు ఖండించరు దాన్ని అంతా. కానీ బట్ ఇది ఒక దౌర్భాగ్యమైన విషయం. ఆస్ట్రేలియాలో కూడా భారతీయులకు వ్యతిరేకంగా అక్కడ చాలా చూస్తున్నాము. అలాగే ఈ రోజు తెల్ల జాతి వాళ్ళు అమెరికాలో కూడా వాళ్ళు H-1B వీసాలు క్యాన్సిల్ చేయాలని, భారతీయులకు ఉండడానికి వీల్లేదని, ఇన్ఫాక్ట్ భారతీయ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే ఆ దేశంలో పుట్టినటువంటి అమెరికన్ సిటిజన్స్ వాళ్ళ పూర్వీకులు ఎవరో భారతదేశం నుంచి వచ్చిండొచ్చు 3-4 తరాల క్రితం. అక్కడే పుట్టి పెరిగినటువంటి అమెరికన్లకు కూడా వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ నల్ల వాళ్లకు, తెల్ల వాళ్లకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలన్నీ చూస్తున్నాం. ఆ సమాజాన్ని క్షీణిస్తుంది. మనకు ఇమిగ్రెంట్స్ లీగలా ఇల్లీగల్ పట్టించుకోవట్లేదు. ఈ రోజు భారతీయులే అక్కడ రమారమి $65 బిలియన్ విలువ చేసేటువంటి కంపెనీని మన వాళ్ళు స్టార్ట్ చేశారు. భారతీయ టెక్నాలజీ లేకపోతే వాళ్ళ ఎకానమీ మొత్తం నాశనం అవుతుంది. భారతీయులే అక్కడ వాళ్ళకు ఆ దేశాన్ని ఒక సంపన్నమైన దేశంగా తీర్చిదిద్దింది. అయినా
అక్కడ ఉన్నటువంటి ఈ ఎమోషనల్ గా పనిచేస్తున్నటువంటి జనాభా అంతా కూడాను వీళ్ళని తెల్లజాతి కానటువంటి వాళ్ళందరినీ మీద కూడా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి నల్ల జాతి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు, మనము టార్గెట్ అవుతున్నాం. మీరు అమెరికన్ పాస్పోర్ట్ తో పుట్టినా, ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ తో పుట్టినా మీ చర్మం యొక్క రంగు ఆధారంగా మీరు ఆ దేశంలో వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఈ ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. యూరోప్ లో, తర్వాత వెస్టర్న్ ప్రపంచం అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. పోనీ ఆసియా ఖండంలో అలా ఉందంటే అక్కడ కూడా అదే పరిస్థితి. కొరియా, జపాన్ కున్నంత రేసిజం ఎక్కడ మనకు కనిపించదు. వేరే దేశం నుంచి వచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా విపరీతంగా ఉంటుంది. కొరియా ఎంత రేసిస్ట్ దేశం అంటే భారతదేశంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్లాంట్స్, కియా మోటార్స్ లాంటివి కూడా దాంట్లో ఉన్నటువంటి టాయిలెట్ లో వేసే టైల్స్ కానీ, వాళ్ళ టాయిలెట్ లో ఉన్నటువంటి ట్యాప్లు కానీ మన దేశంలో కొనరు. వాళ్ళు కొరియా నుంచి తెచ్చుకుంటారు, అన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు చపరాసీల పై పై స్థాయి ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కొరియన్సే. భారతదేశం నుంచి ఎవరికి ఉద్యోగాలు కూడా ఇవ్వరు. మేనేజర్స్ అండ్ అంతా వాళ్ళే ఉంటారు. మీరు హిందూపూర్ సైడ్ వెళ్ళి చూసారంటే రోడ్లలో అంతా కూడా కొరియన్ భాషనే ఉంటుంది, తెలుగు భాష కనిపించింది. అంత రేసిస్ట్ వాళ్ళు. కాబట్టి భారతీయులకు ఎక్కడ పోయినా కానీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తప్పవు. అక్కడ ఆ దేశంలో వాళ్ళు సెకండ్ రేట్ సిటిజన్స్ గానే ఉంటారు. వాళ్ళ రక్షణ అంటే మన దేశానికి వస్తేనే, మాతృభూమికి వస్తేనే వాళ్ళ రక్షణ. ఇప్పుడు మొన్న చైనా భారీ ఆయుధాలను కూడా ప్రదర్శించింది. ఈ ప్రదర్శన దేనికి సంకేతం అంటారు? కోర్స్ వాళ్ళు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి అమెరికాను బెదిరించడం. అమెరికా స్థావరాలు ఏవైతే చైనా చుట్టూతోనే ఉన్నాయో, జపాన్ లో కానీ, కొరియాలో కానీ, టైవాన్, ఫిలిప్పైన్స్, గోవాం ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నటువంటి అమెరికా స్థావరాలని బెదిరించడము. చూడు మా దగ్గర ఈ అస్త్రాలు ఉన్నాయి, మీరు మాకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే కనుక మేము మిమ్మల్ని ఏం చేయగలమో చూడండి, రేపు మేము టైవాన్ మీద దాడి చేస్తే మీరు అడ్డు రాకండి, మీరు జోక్యం చేసుకోకండి అని బెదిరింపు ఒకటి. మా దగ్గర శక్తి ఉన్నాయి. గోవాం కిల్లర్ అని చెప్పి ఒకటి DF-61 అని చెప్పి ఒక మిజైల్ చూపించారు. అది కనుక అటువంటి కనుక ఒక 10-15 కొడితే కనుక గోవాం అన్న దీవి ఉండదు, కంప్లీట్ గా అమెరికన్ బేస్ అంతా నాశనం అయిపోతుంది. అలాగే వీళ్ళ మేజర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ ఉంది. కాబట్టి అటువంటివి డిస్ప్లే చేశారు. ఇది ఒక ఎత్తు. రెండవది నిజంగా అవి పనిచేస్తాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. అది ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. పాకిస్తాన్ తో మనకు జరిగినటువంటి ఘర్షణ ఆపరేషన్ సింధూర్ లో మొత్తం చైనీస్ టెక్నాలజీ, చైనీస్ ఎయిర్ డిఫెన్సెస్, చైనీస్ మిసైల్స్, చైనీస్ ఎక్విప్మెంట్ అంతా వాడు వాడారు. చైనీస్, టర్కీ డ్రోన్స్ ఈ రెండే వాడారు. రెండింటిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసాం, కంప్లీట్ గా సర్వనాశనం చేసాం. మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా వాళ్ళని కొట్టగలిగాం. కాబట్టి వాళ్ళ వీక్నెస్ లేట మనం ఎక్స్పోజ్ చేసాం. సో ఇది రెండవ అంశం. మూడవది, మా దగ్గర చూడండి అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయని చెప్పి ప్రపంచంలో అమ్మకాని కోసం వాళ్ళు, ట్రేడ్ కోసం వాళ్ళు చూస్తున్నారు. సో అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తే కనుక ఒక డిక్టేటర్స్ ఎవరు ఉన్నారో అందరూ ఉన్నారు. నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ కానీ, మనకు రష్యన్ వ్లాడిమిర్ పుటిన్ కానీ, అలాగే అసీమ్ మునీర్. అఫ్ కోర్స్ అసీమ్ మునీర్ కెమెరా వెనకాల ఉన్నాడు, కానీ అసీమ్ మునీర్ ఉన్నాడు అక్కడ. షాబాజ్ షరీఫ్ కెమెరా ముందు పంపించారు. కానీ మొత్తానికి ఇటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చైనా మీద ఆధారపడి ఉండాలి. కూడా వాళ్ళకందరికీ ఈ వెపన్స్ అమ్మడానికి కోసం కూడా ఇది ఒక డిస్ప్లే. సో ఒకటి అమెరికాను బెదిరించడము, రెండు దాన్ని అమ్ముకోవడానికి. ఈ రెండు అంశాల కోసం వాళ్ళు అవన్నీ డిస్ప్లే చేశారు. దాన్ని మనం లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. వీళ్ళకి ఏం శక్తి లేదు అని మనం అనడానికి వీల్లేదు. తప్పకుండా వాళ్ళ దాంట్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. వీక్నెస్లు ఉన్నాయి, అది కూడా ఒప్పుకోవాలి. అమెరికన్ టెక్నాలజీని కంపేర్ చేసేస్తే వాళ్ళకి టెక్నాలజీ చాలా ఎప్పుడో నాసిరకమైన టెక్నాలజీ చైనాలో ఉన్నది. కానీ చైనా ఏంటంటే నంబర్స్ గేమ్ ఆడుతుంది. మీరు 1000 మిసైల్స్ కి మీరు సిద్ధంగా ఉన్నారు, దాన్ని ఎలా కౌంటర్ చేయాలని మీరు సిద్ధంగా ఉంటే 10,000 మిసైల్స్ పంపిస్తారు. మీరు 1000-1500 కొట్టగలరు, మీద వచ్చి పడతాయి. కాబట్టి అటువంటి నంబర్స్ గేమ్ ఆడుతుంది చైనా. అమెరికా కంటే ఎక్కువ యుద్ధ నౌకలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేవీ ఫ్లీట్ వాళ్ళ దగ్గర ఉంది. రేపు అమెరికా వాళ్ళ దగ్గర సుపీరియర్ టెక్నాలజీ ఉండొచ్చు కాదు. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉందంటే దాన్ని అటాక్ చేయడానికి ఒక 100 వార్షిప్లు వస్తే ఏం చేస్తుంది అమెరికా? కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి చైనాని మనం లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళ టెక్నాలజీ కొంత ఛాలెంజెస్ ఉన్నా కానీ కూడా వాళ్ళు చాలా పురోగతి చెందుతున్నారు, అది మనం అబ్జర్వ్ చేయాలి. కానీ దాన్ని ఎలా కౌంటర్ చేయాలో మిగతా దేశాలు కూడా ప్రయత్నాలు చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశము తర్వాత జపాన్ ఇద్దరు కలిసి కొన్ని టెక్నాలజీస్ మనం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా చైనా అమెరికా అంటే భయపడదు. చైనా భయపడే ఏకైక దేశం జపాన్. జపాన్ అంటే భయపడుతుంది, భారతదేశం అంటే భయపడదు, ఎవరంటే భయపడదు. కాబట్టి జపాన్ భారతదేశం కలిస్తే కనుక చాలా టెక్నాలజీస్ మనం ముందుకు తీసుకురావచ్చు. మన టెక్నాలజీస్ కొత్త అత్యాధునికమైన టెక్నాలజీస్ చైనా కంటే అద్భుతంగా మనం చేయగలం ఈ రెండు దేశాలు. కాబట్టి చూద్దాం. వాళ్ళ డిస్ప్లే అంతా కూడాను ఈ రెండు అంశాలకు ఫోకస్ గా వాళ్ళు చేశారు. భారతదేశం మనకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళ శక్తి ఏమన్నా మనకు బాగా తెలుసు. కాబట్టి అందరికంటే ఎక్కువ సరిహద్దు
రష్యా, తర్వాత భారతదేశం. ఈ 2 దేశాలకే ఉన్నాయి చైనాతోటి. రష్యా గతంలో యుద్ధం చేసి చైనాని ఓడించింది కూడా. సరిహద్దులు ఫిక్స్ అయినాయి. మనం ఆహ్, గతంలో ఓడిపోయాం 62లో. కానీ దాని తర్వాత జరిగినటువంటి ఘర్షణలన్నిట్లో భారతదేశమే గెలిచింది. మనకు నత్తుల్లా పాస్ దగ్గర జరిగింది కావచ్చు, యాంగ్సెలో జరిగింది కావచ్చు, గల్వాన్ ఘటన కూడా మనం 20 మంది బలిదానం మన వాళ్ళు ఇస్తే గనక వాళ్ళని ఆల్మోస్ట్ 100 మందిని మనం చంపాం. వాళ్ళు నలుగురినే వాళ్ళు పేర్లు బయట పెట్టారు గానీ 100 మంది భయపడి మనం చంపాం. రష్యన్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది వాళ్ళు 100 మంది చనిపోయారని. కాబట్టి మళ్ళీ ప్రతి దగ్గర మనమే గెలుస్తూ వచ్చాం. కాబట్టి వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలో భారతదేశానికి తెలిసినట్టు ఇంకే దేశాలకు తెలియదు. భారతదేశం, జపాన్ ఈ 2 శక్తులు కూడాను చైనాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలని మనిద్దరికి బాగా తెలుసు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుంది.